ఎస్ రిజిస్టర్ చేసుకుని ఆడుకోండి రా, బీభత్సంగా ఆడుకోండి. మేము అడ్డంగా బుక్ చేసిన వాళ్ళందరికీ ఫుల్ గా ఆడుకోండి అని చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. వాళ్ళ నుంచి ఒక ప్రాంక్ కాల్ ఇప్పుడు మనం చేయబోతున్నాం. ఎవరికి అంటే మధు భారతి మనకి రిక్వెస్ట్ చేసింది. వాళ్ళ ఫ్రెండ్ ఏదో రిలేషన్ బావ మరిదో ఏదో అవుతారు. ఓకే, మహేష్ కి కాల్ చేసి ప్రాంక్ చేయమని. సో లెట్స్ కాల్ మహేష్. హలో 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 మహేష్. మహేష్. హాయ్ మహేష్, ఎక్కడున్నావు మహేష్? చెన్నైలో ఉన్నాం. మీరు? నేను చెన్నైలో ఉన్నాం. మీరెవరండి? నేను చెన్నై బీచ్ దగ్గర వెయిట్ చేస్తున్నాను నీకోసం మహేష్. ఒకసారి అర్జెంట్ గా నేను కలవాలి. హలో మహేష్. మహేష్ రాంగ్ నంబర్ అండి. కాదండి, రైట్ నంబర్. మీ పేరు మహేషా కాదా? మాది ఆంధ్రప్రదేశ్ అండి. అవునండి, ఇప్పుడు మీరు చెన్నైలోనే కదా ఉన్నారు? మీరు ఎవరో నాకు ఐడియా లేదు. నా నంబర్ ఎలా తెలుసు? నేను మీకు చెప్తాను నేను ఎవరో. మీరు కలవండి. అరే మీరు ఒకసారి బీచ్ కి రండి, నేను చెప్తాను నేను ఎవరో. హలో. రాంగ్ నంబర్ మ్యామ్. అరే రైట్ నంబరే బాబు. మీ పేరు మహేషా కాదా? నేను మీతోనే అర్జెంట్ గా ఒక ప్రైవేట్ మ్యాటర్ మాట్లాడాలి. మీకు మధుభారతి తెలుసా? అయ్యో, కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది. రోమింగ్ లో ఉన్నట్టున్నాడు, అందుకే తక్కువని కాల్ డిస్కనెక్ట్ చేశాడు. రోమింగ్ లో ఉంటే కాలేజ్ డిస్కనెక్ట్ చేస్తాడు. కాలే నమ్మలేదు కాబట్టి కాల్ కట్ చేసిండు కదా చైతు. అమ్మా ఇంకా దీని సోది భరించలేము, నా బిల్లు అయిపోతా ఉంటది, నాకు అనవసరంగా డబ్బులు అయిపోతాయి, ఎందుకులే వచ్చింది అని కట్ చేస్తాడు. అట్లా కాజల్ చేస్తాము. రోమింగ్ లో ఉంటే కాల్ కట్ చేయడాలు. మనోడు ఎవరో ప్రాంక్ నమ్మలేదు, ఎవరో అమ్మాయిని కాల్ కట్ చేశాడు. అలా చాలా సార్లు చేశాను కాబట్టి చెప్తున్నా. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాము. ఇప్పుడు కాసేపు మధు భారతి అని కూడా మాట్లాడి ఆ తర్వాత ప్రాంక్ చేద్దాం, రివీల్ చేద్దాం. నేను మాట్లాడతా. హలో హలో, మహేష్ ఉన్నాడండి? హలో హలో, మహేష్ మాట్లాడేది? హలో, మహేష్ అండి. మహేష్ గారు, ఇందాక ఒక అమ్మాయి ఫోన్ చేసింది కదా మీకు? అవును. ఆ అమ్మాయి ఇక్కడ కూర్చొని ఏడుస్తుందండి బాగా. మేము మెరీనా బీచ్ ఏమో తెలియదండి, మీకు ఫోన్ చేసింది, మీతో మాట్లాడమంది. ఎవరండి నాకు తెలియదు. హలో వచ్చి అమ్మాయిని తీసుకెళ్తున్నారా లేదా మీ పోలీస్ కంప్లైంట్ ఇమ్మంటారా? దేవుడా ఏంటయ్యా నాకు ఎవరమ్మా ఎవరమ్మా నువ్వు వేసేది? హలో సార్, బాగా ఏడుస్తుంది సార్. ఏంది సార్ ఇది? అయ్యా సారీ సార్, నిజంగా మీరు ఎవరో నాకు తెలియదు. ఎందుకు ఏడుస్తున్నారు? ఒకసారి అమ్మాయి అడగండి, నాకు తెలియదు అమ్మాయి ఎవరు. నా చేయి పట్టుకొని వదలట్లేదండి. ఫోన్ ఇచ్చింది మాట్లాడమని చెప్పేసి. మీరు అర్జెంట్ గా మెరీనా బీచ్ దగ్గర రండి. అయ్యో లేదండి, నేను మెరీనా బీచ్ లో లేనండి. నాకు చెన్నై కూడా లేనండి. ఎవరండి మీరు? నాకు తెలియదండి. మరి చెన్నైలో ఉన్నా. ఇప్పుడు ఎక్కడున్నారు మీరు? హలో, ఇప్పుడు ఎక్కడున్నారు సార్ మీరు? అయ్యో నేను ఎక్కడ ఉంటాను మీకెందుకండి? అసలు అమ్మాయి మాత్రం తెలుసండి. నాకు ఫోన్ చేసి నన్ను ఈ అమ్మాయి నాకు ఎక్కడ తెలుసండి? మరి నన్ను ఇక్కడ బుక్ చేశారు అడ్డంగా. ఈ అమ్మాయి ఫోన్ ఇచ్చింది, మీతో మాట్లాడమంది, అందుకే ఫోన్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు వచ్చి ఈ అమ్మాయిని తీసుకెళ్తారా, పోలీస్ కంప్లైంట్ ఇమ్మంటారా మీ నెంబర్ ఇచ్చి? అమ్మో, పోలీస్ కంప్లైంట్ మాకు. మరి మర్యాదగా నువ్వు ఎక్కడున్నావు చెప్పు, నేను వచ్చి తీసుకొస్తా ఈ అమ్మాయిని. నేను చెన్నైలో ఉన్నా కానీ నువ్వు అలాంటి చేయమాకు భయ్యా. మేము లక్డీ కపూర్ లో ఉన్నాము, ఊరికే చెన్నైలో ఉన్నా అని చెప్పేసి జోక్ చేస్తున్నావు. నువ్వు చందానగర్ లో ఉన్నావు కదా? లేదు భయ్యా, నేను చెన్నైలోనే ఉన్నాను. ఓ చెన్నైలోనే ఉన్నావు, మరి ఎందుకు అబద్ధాలు ఆడుతావు అట్లాగా? అంటే ఈ అమ్మాయి ఏదో చేసావు, నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు అంటే. ఈ అమ్మాయి కడుపులో వెళ్తున్న బిడ్డకి నువ్వే కాస్తావా? అమ్మా నేను అలాంటి కాదమ్మా. ఏమో చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. మరి ఈ అమ్మాయి ఎలాంటిదో తెలియదు కానీ. భయ్యా నేను అలాంటి కాదు భయ్యా, ప్లీజ్ నా మీద మీరు అలాంటి ముందు అలాంటి మార్చుకోండి భయ్యా, ప్లీజ్. మా ఇంట్లో వాళ్ళందరూ ఉన్నారు భయ్యా. నేను ఒకటి చేస్తున్నా భయ్యా, నేను ఎవరో తెలియదు ఈ అమ్మాయి. ఈ అమ్మాయి నాకు ఎవరో తెలియదు, నువ్వెవరో తెలియదు. నేను ఈ అమ్మాయి ఏడుస్తుంటే చూడలేక వచ్చి మాట్లాడుతున్నాను. నేను ఎక్స్ పోలీస్ కమిషనర్ ఆఫీస్ వాళ్ళ అల్లుడిని. బాబోయ్ దేవుడా, నాయనా నీకు దండం పెడుతున్నావు. అలాంటి చేయడానికి భయ్యా, నువ్వు కంప్లైంట్ అవ్వాలి, దేవుకున్న జీతం అయిపోద్ది. మరి అందుకే మర్యాదగా నువ్వు మెరీనా బీచ్ కి వచ్చి ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళు. మెరీనా బీచ్ అది ఎక్కడ ఉందో చెన్నైలో? చెన్నైలో ఉంటూ మెరీనా బీచ్ ఎక్కడుందో తెలీదా? చెన్నై చూసిన మోహేనా? ఇప్పుడు ఒక 2 days అంటే ఏం చూడలేదు నేను. ఓకే, అక్కడ బస్ ఎక్కి మెరీనా బీచ్ అని అడుగు. క్యాబ్ గానీ బస్సు గానీ ఎక్కి మెరీనా బీచ్ అని అడుగు. బీచ్ లోనే కూర్చుంది అమ్మాయి, మంచిగా వైట్ కలర్ శారీ కట్టుకొని కూర్చుంది ఇక్కడ.
బాబా అయితే మీరే అంటది ఉంటాను. నేను దెయ్యమా ఏమండి వీడని. జోకులు ఆడుకుంటున్నావు అనుకుంటున్నావు ఏంది ఆట ఆడుకుంటున్నావు ఏంది మాతో ఆ? నవ్వుతావు ఏంది? తెలీదు ఎందుకు ఫోన్ చేసి టార్చర్ పడుతున్నావు భయ్యా? టార్చర్ పెట్టాలి ఎందుకంటే మేము చేసింది ప్రాంక్ కాల్ కాబట్టి ప్రాంక్ చేసామంటే నేను టార్చర్ పెట్టాల్సిందే. నీ ఫ్రెండ్ మధుభారతి మాకు రిక్వెస్ట్ చేసింది ప్రాంక్ చేయమని. వి కాలింగ్ ఫ్రమ్ ఈటీవీ ప్లస్ మస్తు టైం పాస్. సారీ మహేష్, ప్రాంక్ కాల్ చేశాము అండ్ నువ్వు బాగా ఆడుకోండి నాతో అన్నట్టు బాగా మంచి అవకాశం ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. అవునా హాయ్ కాటల్ గారు అని చైతు గారు బాగున్నారండి? హాయ్ హాయ్, చాలా బాగున్నాం. ఎలా అనిపిస్తుంది ఇలా ప్రాంక్ కాల్ చేయడం, మీరు అట్లా మా చేతుల్లో బలైపోవడం? నాకు చాలా భయం వేసింది ఫస్ట్. అమ్మ పోలీస్ కంప్లైంట్ అన్నారు ఏకంగా. ఆ. అమ్మో. చెప్పాను నేను నెక్స్ట్ పోలీస్ కమిషనర్ అల్లుడిని. పోలీస్ అన్న పోలీస్ అవునా కంప్లైంట్ అమ్మా? భయమే. మరి ఎనీవేస్ మధుభారతి నిన్ను ప్రాంక్ చేయమని ఏమని చెప్తావు మధుభారతికి? అవునండి ఆవిడ మా వదిలవుతుంది నాకు. ఆ వదిలవుతుంది. ఏమైతుందని అడగలేదు ఏం చెప్తాను. చాలా బాగుంటుంది కాటల్ చైతు గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు చూస్తా ఉంటాం ఈటీవీ ప్లస్ మస్యం ఫస్ట్ చూస్తా ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు చెన్నైలో ఏం చేస్తున్నారు మీరు? నేను చిన్న పని మీద వచ్చాను. యాక్చువల్లీ కొంచెం బిజినెస్ వర్క్ ఉంటే పని మీద వచ్చేస్తున్నాను. ఓకే, Okay. తొందరగా మంచిగా మీ బిజినెస్ పనులన్నీ కానీ చేసుకుని తొందరగా వచ్చేసేయండి మళ్ళీ. ఓకే, ఓకే ఓకే కాటల్ చైతు గారు. టేక్ కేర్ అండి. బాయ్ 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 Bye. బాయ్. సో దట్ వాజ్ మహేష్ అన్నమాట. సో ఇలా ప్రాంక్ కాల్ మేము చేసేసాము. మీరు కూడా మీ వాళ్ళని ఎవరినైనా ప్రాంక్ కాల్ చేయించాలి అనుకుంటే మాకు నంబర్ తెలియచేయాలి. ఎలా? 7732077321 ఈ నంబర్ కి టెక్స్ట్ మెసేజ్, వాట్సాప్ మెసేజ్ లో మీ డీటెయిల్స్ అన్ని కూడా, మీరు ఎవరికైతే ప్రాంక్ కాల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ నంబరు, వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళు ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నారు, ఏమైనా కొత్త వస్తువులు కొన్నారా, ఇలాంటి డీటెయిల్స్ కూడా పంపించారనుకోండి, మాకు ప్రాంక్ కాల్ చేయడానికి ఇంకా చాలా ఈజీ అయిపోతుంది. బీభత్సంగా ఆడేసుకుంటాము.